ఓం నమో భగవతే రుద్రాయ. 24 మార్చి 2026 మంగళవారం షష్ఠీ తిథి ఉన్నది. ఈ రోజునాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి దీపాలు వెలిగించడం ద్వారా మనకి ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేటటువంటివి తీరేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రధానముగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్దకు గాని లేదా మీ గృహములోనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటో ముందు గాని కొన్ని ప్రత్యేకమైనటువంటి దీపాలను వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా వివాహం దగ్గర దాకా అంటే వివాహ సంబంధాలు దగ్గర దాకా వచ్చి అవలేనటువంటి వారు, అలాగే సంతానం కలగలేనటువంటి వారు, రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు, చర్మ సంబంధమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఆచరించినా సరే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు వివాహం కాలేనటువంటి వారు, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు, వివాహంలో ఆటంకం ఉన్నవారు ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద గాని మీ గృహంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటో వద్ద గాని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే మీరు ఒక 6 మట్టి ప్రమిదలను తీసుకుని అందులో మీరు నల్ల నువ్వుల నూనెను వేసి ఎర్రటి ఒత్తులను పెట్టి దీపారాధన చేసుకోవాలి. లేదు ఎర్రటి ఒత్తులు లేనటువంటి పక్షములో ఒక తెల్లటి ఒత్తులనే కుంకుమలో కలిపి వాటిని ఎర్రటి ఒత్తులుగా మార్చి మీరు అది దీపారాధన అనేటటువంటిది చేసుకోవాలి. ఇక రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు ఒక ఆవునేతి దీపాన్ని వెలిగించాలి. ఆవునేతి దీపాన్ని అంతా కూడా వెలిగించి దానిలో కొంచెం అంటే ఆ దీపంలోనే ఆ నెయ్యిలోనే కొద్దిపాటి కుంకుమ గాని లేదా ఎర్ర చందనం గాని వేసినా సరే మీకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో సంతానం కోసం మీరు చక్కగా ఒక తెల్లటి ఒత్తులనే తీసుకోవాలి. తీసుకుని 6 ఒత్తులు విడివిడిగా ఒక ప్రమిదిలో వేయాలి. వేసిన తరువాత దానిలో ఆవు నెయ్యను వేసి మీరు దీపారాధన చేయాలి. అంటే ఇది ఒక మట్టి ప్రమిదలోనే 6 దీపం ఒత్తులు అనేటటువంటిది వేసి వెలిగించడం ద్వారా ఆ స్కందుడి యొక్క అనుగ్రహంతో మీకు సంతానం కలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉండి విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు, అలాగే కుటుంబ కలహాలు, మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి సందర్భాలలో ఈ యొక్క షడ్భుజి ఆకారము మీద అంటే మీరు ముందుగా మీ యొక్క పూజా మందిరంలో స్వామివారి చిత్రపటము ముందు మీరు షడ్భుజి ఆకారాన్ని లిఖించాలి. లిఖించిన తరువాత ఆ షడ్భుజి కోణాల చుట్టూ కూడా 6 కోణములు వస్తాయి కదా, 6 కోణములలో ఒక్కొక్క కోణము దగ్గర ఒక్కొక్క మట్టి ప్రమిదను కూడా ఉంచి ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిదంతా కూడా తొలగిపోతుంది. ఈ స్కంద షష్ఠి రోజు నాడు మీరు స్వామి వారికి రుణ విమోచన అంగారక స్తోత్రాలు, అలాగే స్కంద షష్ఠి గురించి తెలుసుకోవడము, అంతా కూడా ఆ స్కందుడి యొక్క వైభవాన్ని అంతా కూడా తెలుసుకోవడము, స్కంద అష్టోత్తరము, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, అలాగే అంగారకుడి యొక్క అష్టోత్తరము కూడా చదువుకుని మంచి ఫలితాలు అనేటటువంటివి మీరు పొందవచ్చు. ఈ పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ప్రధానంగా వివాహ ఆటంక దోషాలు తొలగిపోవడము, సంతానము కలగడము, అలాగే రుణ బాధలు అనేటటువంటివి తొలగిపోవడము, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే తొలగిపోవడము కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలు, ఈ స్తోత్రాలు కూడా చదువుకుని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.